నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. తాలి కట్టిన వాడే దైవం అనుకునే రోజులు పోయాయి. 7 అడుగులు నడిచి ఆ జన్మాంతం తోడుంటానని ప్రమాణం చేసిన పవిత్ర బంధం ఇప్పుడు నెత్తురోడుతుంది. మీ పక్కన నిద్రిస్తుంది మీ అర్ధాంగినా లేక మీ ప్రాణాలు తీసే కాలయముల? అవును, ఈ రోజు మేము మీకు చెప్పబోయే వార్త వింటే ప్రతి మగాడి గుండె ఆగిపోవడం ఖాయం. వివాహ వ్యవస్థపైనే అసహ్యం వేయడం ఖాయం. కట్టుకున్న భార్యల చేతుల్లోనే భర్తలు బలైపోతున్నారు. అది ఒకరు కాదు, ఇద్దరు కాదు. గడిచిన కేవలం 6 నెలల్లో ఏకంగా 554 మంది భర్తలు తమ భార్యల చేతులు దారుణంగా హత్యకు గురయ్యారు. ఇది మేము చెబుతున్న మాట కాదు. పురుషుల హక్కుల కోసం పోరాడుతున్న ఏకం న్యాయ్ ఫౌండేషన్ విడుదల చేసిన సంచలన నివేదిక ఇది. 6 నెలల్లో 554 హత్యలు అంటే సగటున రోజుకు 3 భర్తలను కట్టుకున్న భార్యలే కడతేరుస్తున్నారు. నిద్రపోతున్నప్పుడు గొడ్డలితో నరికి, అన్నంలో విషం పెట్టి, ప్రియుడితో కలిసి గొంతు నులిమి, ఇలా కారణం ఏదైనా టార్గెట్ మాత్రం భర్తలే. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, చట్టాలన్నీ మహిళల చుట్టాలని ఎందుకు తిరుగుతున్నాయి? గృహ హింస చట్టాలు కేవలం ఆడవాళ్లకేనా? ఇన్ని వందల మంది పురుషులు తమ ఇళ్లలోనే తమ భార్యల చేతుల్లో దారుణంగా హత్యకు గురవుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మానవ హక్కుల సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? భర్త అంటే కేవలం ఏటీఎం మిషనా లేక ప్రాణాలు తీయడానికి పనికొచ్చే బలి పశువా? ఈ 554 హత్యల వెనుక దాగిన అసలు నిజాలేంటి? అక్రమ సంబంధాలా, ఆస్తి తగాదాలా, లేక మరేదేమైనా కుట్ర ఉందా? వివాహ వ్యవస్థ పునాదులని కదిలిస్తున్న ఈ ఏకం న్యాయ్ ఫౌండేషన్ రిపోర్ట్ పై దేశవ్యాప్తంగా రేగుతున్న దుమారం ఏంటి? ఈ మరణ మృదంగం ఆగేదెప్పుడు? దీనిపై మా స్పెషల్ రిపోర్ట్. ఎక్కడికి వెళ్ళకండి, చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.